ఒక సింహం ఆ బాలుడిని తినడానికి ప్రయత్నించింది. అయితే అప్పుడు సింహం రక్తంలోని ఒక బొట్టు బాలుడి గాయంలో పడింది. వారి జన్యువులు అద్భుతంగా కలిశాయి. సింహం ముదువుగా మారి బాలుణ్ణి విడిచిపెట్టింది. తరువాత బాలుడు సమయానికి చికిత్స పొందాడు. అలాగే అతనికి జంతువులపై లోతైన ప్రేమ కలిగింది. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని తండ్రి ఆ సింహాన్ని చంపేశాడని అతనికి తెలిసింది. ఇద్దరి మధ్య పెద్ద వాదన జరిగింది. అందుకే బాలుడు ఇంటి నుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. దూరంగా ఒక పెద్ద ఎద్దుల గుంపు అతని వైపు వలస వెళ్తుంది. పారిపోయే సమయం లేదు. ఆ రోజు తను చనిపోతాననుకున్నాడు. కానీ ఆశ్చర్యకరంగా ఎద్దులు అతన్ని తాకలేదు. బదులుగా అతనిని తప్పించుకుని వెళ్లాయి. ఇంతేకాక ముందున్న పెద్ద ఎద్దు అతన్ని కాపాడింది. బాలుడు సురక్షితంగా ఉన్నాడని నిర్ధారించుకున్నాకే వెళ్లిపోయింది. అప్పుడు బాలుడు తన శరీరంలో ఏదో మార్పు జరిగిందని గ్రహించాడు. అతను ఒక బాణాన్ని తేలికగా నెట్టగా అది ఒక 100 మీటర్ల దూరం ఎగిరింది. అతని వేగం, శక్తి, వినికిడి అన్నీ అత్యంత శక్తివంతంగా మారాయి. ఇదంతా పరీక్షిస్తున్నప్పుడు ఒక్కసారిగా ఒక గన్ శబ్దం అడవిలో ప్రతిధ్వనించింది. అతను ఒక 100 మీటర్ల ఎత్తు ఉన్న చెట్టెక్కాడు. అప్పుడు తన కళ్లకు చాలా దూరం ఉన్న వస్తువులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలుసుకున్నాడు. వలస వెళ్తున్న ఎద్దులను వేటగాళ్లు చంపుతున్నారని చూశాడు. వారిని ఆపడానికి పరుగెత్తాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఎద్దుల ప్రతీకారంగా వేటగాళ్లని చంపక తప్పలేదు. అమాయక జంతువులను చూసి వేటగాళ్లని అంతం చేస్తానని ప్రమాణం చేశాడు. 20 సంవత్సరాల తరువాత అతను కేవలం వేటగాళ్లను మాత్రమే చంపే అత్యున్నత హంతకుడిగా మారాడు. ఆ రోజు బ్లాక్ మార్కెట్ ని నియంత్రించే ఒక నేరస్తుడిని చంపాలనుకున్నాడు. ఖైదీ వేషంలో జైలులోకి చొరబడ్డాడు. నేరస్తుడి గదిని కనుగొన్నాడు. లొంగిపోతున్నట్టు మోకాళ్లపై కూర్చున్నాడు. ఆ వెంటనే పులి పన్ను తీసి అతని మనుషులలో ఇద్దరిని చంపేశాడు. బాస్ పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. గార్డులు పరుగెత్తుకుంటూ వచ్చారు. కానీ అతను వారిని కూలగొట్టాడు. తరువాత పైకప్పుకు ఎక్కి ఇనుప కడ్డీలు తొలగించి జైలు మేడపైకి చేరుకున్నాడు. కొద్దిసేపటికే కొందరు అతన్ని చూశారు. అతను అన్ని బుల్లెట్లను తప్పించి జైలును విజయవంతంగా తప్పించుకున్నాడు.